ప్రియులారా, మనుషులు నిన్ను వదిలినా దేవుని ప్రణాళిక నిన్ను వదలదు. మన జీవితంలో కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళే మనల్ని బాధ పెడతారు, మనల్ని అర్థం చేసుకోకుండా ద్వేషిస్తారు. అలాంటప్పుడు మన హృదయంలో ఒక ప్రశ్న వస్తుంది, దేవుడా, ఇది ఎందుకు జరుగుతుంది అని. ఈరోజు మనం ఒక యువకుడి కథను చూస్తాం. అతని సొంత సోదరులే ద్వేషించారు, చివరికి దాసుడుగా అమ్మేశారు. కానీ దేవుడు అతని జీవితాన్ని ఒక మహా ఆశీర్వాదంగా మార్చాడు. ఈ యొక్క పూర్తి ప్రసంగాన్ని మీరు పెద్ద వీడియోలో వీక్షించండి, వినండి. ఆదికాండము 37:3లో ఇజ్రాయేలు తన కుమారులందరిలో యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. అతనికి రంగురంగుల వస్త్రములను చేయించాడు. ఆదికాండం 37:4లో అతని సోదరులు తమ తండ్రి అతనిని ఎక్కువగా ప్రేమించుచున్నాడని చూచి అతనిని ద్వేషించారు. మిత్రమా, గమనించండి, ప్రేమ ఉన్న చోటే కొన్నిసార్లు అసూయ పుడుతుంది. ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, ఆదికాండం 37:12-13 వరకు మనం చూస్తే, యోసేపు సోదరులు గొర్రెలను మేపడానికి వెళ్ళారు. అప్పుడు యాకోబు యోసేపుతో చెప్పాడు, నీ సోదరుల దగ్గరకు వెళ్ళి వారి క్షేమము కనుగొనిరా అని పంపించాడు. యోసేపు విధేయతతో వెళ్ళాడు. కానీ అక్కడ జరిగింది ఏమిటి? ఆదికాండం 37:18లో వారు అతనిని దూరం నుండి చూచి అతను దగ్గరికి రాకముందే అతనిని చంపుదాము అని కుట్ర చేశారు. మిత్రమా, ఇది ఏం అన్యాయం కదా. ఆదికాండము 37:23-24లో వారు యోసేపును పట్టుకొని అతని రంగుల వస్త్రమును తీసి ఒక గుంతలో పడవేశారు. ఆదికాండం 37:28లో తర్వాత యోసేపును ఇష్మాయేలీయులకు అమ్మివేశారు. ఇందులో మనకు బోధించేటటువంటి ఆత్మీయత ఏమిటి అంటే, మిత్రమా, యోసేపును ఎవరు అమ్మారు? శత్రువులు కాదు. శత్రువులు అనుకుంటున్నారా? కాదు, సొంత సోదరులే. కానీ ఒక గొప్ప సత్యము ఇక్కడ ఉంది. దేవుడు మనుషుల చెడ్డ కార్యాన్ని కూడా మన మంచికి మార్చగలడు. రోమియోలకు 8:28 ఎలా చెప్తుంది? దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును కలిసి మేలుకే జరుగుతాయని. హల్లెలూయా చెప్పండి. బైబిల్ ఉదాహరణ, యోసేపు తర్వాత ఈజిప్టులో బంధించబడ్డారు. కష్టాలు ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, నిందలు మోశాడు, చివరికి జైల్లో వేయబడ్డాడు. కానీ చివరికి దేవుడు అతన్ని ఈజిప్టు దేశానికి ప్రధానిని చేశాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే యోసేపు తన సోదరులతో ఇలా అన్నాడు. ఆదికాండము 50:20, మీరు నాపై చెడు ఆలోచించినను దేవుడు దానిని మేలుగా మార్చాడు. చిన్న ఉపమానం, ఒక రైతు ఒక విత్తనము నేలలో వేస్తాడు. ఆ విత్తనము చీకటిలో ఉంటుంది, మట్టిలో పూడుకుపోతుంది. అప్పుడు ఆ విత్తనము ఇలా అనుకుంటే ఎలా ఉంటుంది? అయ్యో, నేను నశించిపోయానే అని అనుకుంటే ఎలా ఉంటుంది? కానీ అదే విత్తనం తర్వాత పెద్ద వృక్షంగా మారుతుంది. అలాగే మిత్రమా, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? కష్టాల్లో ఉన్నా దేవుడు నీ భవిష్యత్తును తయారు చేస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఒక గొప్ప సందేశం ఏమిటంటే, ఇందులో నిన్ను ఎవరో ద్వేషిస్తున్నారా? నిన్ను ఎవరో మోసం చేశారా? నిన్ను ఎవరో అవమానించారా? గుర్తించుకో మిత్రమా, మనుషులు నిన్ను గుంతలో పడవేసినా దేవుడు నిన్ను సింహాసనపై కూర్చోబెడతాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, యోసేపు జీవితం ద్వారా మాకు గొప్ప సత్యాన్ని నేర్పించినందుకు కృతజ్ఞతలు. మా జీవితాల్లో వచ్చే కష్టాలు, మనుషుల వల్ల కలిగే బాధలు మమ్మల్ని కూల్చివేయకుండా మమ్మల్ని బలపరచినట్లు కృపనివ్వము తండ్రి. యోసేపును ఆశీర్వదించినట్లే మా జీవితాలను కూడా ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. మిత్రమా, ఈ మెసేజ్ విన్నావు కదా? లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.
దీనివల్ల మీరు బహుగా దీవించి ఆశీర్వదించబడతారు. ఆమెన్.